ఉపవాస కూడికలు కదండి. ఉపవాస కూడిక అంటే ఏంటండి? అన్నం తినకుండా వచ్చి కూర్చోవడమేనా? దేవునితో సహవాసం చేయడం. ఇంకా చెప్పండి. మనకున్న అవసరతలను ఆయన అడగడానికి ఈ 3 రోజులు ప్రత్యేకమైన దినములండి. మామూలుగా ప్రార్థన పెడితే ఎప్పుడైనా ఏం చేస్తామండి? మనం భోజనం చేసేసి మనకున్న పనులన్నీ చేసేసుకొని దేవుని సన్నిధికి వచ్చి ఆ కొద్దిసేపు సేవకులు చెప్పేది వినేసి వెళ్ళిపోతాం. అంతేగాని అవి మనం పాటిస్తామండి? పాటించం కదండి. అందుకే ఈ 3 రోజులు ఉపవాస కూడికలను సేవకులు మీకోసం ఏర్పాటు చేశారండి. ఏర్పాటు చేసినందుకు మనం ఎలా ఉండాలి? ప్రార్థనతో దేవుని అడిగే బిడ్డలుగా ఉండాలి. అంతేగాని ప్రార్థన చేయకుండా వచ్చి ఏదో అన్నం తినడం మానేసి ఇది ఉపవాస కూడిక కదా అనుకుంటే అది ఎంత మాత్రం మంచిది కదండి. మనము దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు చాలా భయంతోనూ భక్తితోనూ జాగ్రత్తతోనూ కూర్చొని ఉండాలండి. ఆయన మనకు ఆశీర్వాదాలు ఆయన ఇవ్వాలంటే దేవుని ఎప్పుడు ప్రార్థిస్తూ ఉండాలండి. మనం ఈరోజు చెప్పబోయే అంశం ఏంటంటే అడిగిన వాటిని అనుగ్రహించే దేవుడండి. మత్తయి సువార్త 7వ అధ్యాయము 7వ వచనం ఒకసారి చదువు. అడుగుడి మీకు ఇయ్యబడును, వెరబడి మీకు దొరుకును, తట్టుడు మీకు తీయబడును, అడుగు ప్రతి వాడును పొందును, వెతుకువానికి దొరుకును. చాలండి. మత్తయి సువార్త 7వ అధ్యాయం 7వ వచనంలో ఏం చెప్తున్నాడంటే అడుగుడి మీకు ఇయ్యబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడినట్టున్నాడు. అయితే భక్తుడు ఏమని చెప్తున్నాడండి? అడిగినవన్నీ దేవుడు ఇస్తాడని చెప్తున్నాడండి. వెదకినవన్నీ దొరుకుతాయని చెప్తున్నాడండి. మరి చెప్పిన దేవునికి మనం ఏ రీతిగా అడగాలి? ప్రతిదీ అడిగితే దేవుడు ఇచ్చేస్తానండి. కొన్ని మనం భోగేచ్ఛల కోసం అడుగుతాం. నాకు బంగారం కావాలి, అది కావాలి, లోకాశల గురించి అడుగుతాం. అలా అడిగితే దేవుడు ఎన్నటికీ మనకి ఇవ్వడండి. అప్పుడు మనం ఏమనుకుంటామంటే చాలా రోజుల నుంచి నేను దేవునికి ప్రార్థిస్తున్నానే, కానీ దేవుడు నాకు ఎందుకు కార్యం చేయట్లేదు, నేను అనుకున్నవి ఎందుకు ఇవ్వట్లేదు అని మనం అనుకుంటాం. కానీ యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 3వ వచనం ఒకసారి చదవండి. దేవుడు ఏం చెప్తున్నాడంటే అక్కడ మనము భోగేచ్ఛల కోసమును దురుద్దేశంతో అడుగుతామంటండి. మనము భక్తి కలిగి దేవుని అడగమండి. కొన్ని ఏమడుగుతాం? మనకు నా శ్రద్ధలు దేవుని దగ్గర చెప్తాం, అవి దేవుడు చేస్తూనే ఉంటారండి. కానీ మన భోగేచ్ఛల కోసం అడిగినవి దేవుడు ఎన్నటికీ చేయడండి. నువ్వు అడుగుతానే ఉంటావు, ఆయన చేయడు. నువ్వు కానీ చూస్తూ ఉంటావు, దేవుడు నాకు చేస్తాడు, ఏదో ఒక రోజు నాకు అవన్నీ వచ్చేస్తాయని కూడా మనము అది పొరపాటు పడడం అండి. మనం ఏవి దేవుడిని అడగాలంటే ఆత్మానుసారమైనవి, మనకి ఏది అవసరమో అది కలిగి దేవుణ్ణి అడిగితే ఆయన అనుగ్రహించే దేవుడు అండి. అలాగా కొంతమంది భక్తులు దేవుణ్ణి అడిగి ఆశీర్వాదాలు కొన్ని మేలులను దేవుని దగ్గర పొందుకున్నారండి. వాళ్ళని మనం ఈరోజు చూద్దామండి. ఆదికాండము 32వ అధ్యాయము 24వ వచనం నుంచి 30 వరకు ఇలాగ రాయబడింది. చాలా ఆదికాండము 32వ అధ్యాయము 24 నుంచి 30 వరకు ఇలాగా ఒక సంభాషణ రాయబడి ఉందండి యాకోబు గారి గురించి. ఆయన దేవుని దగ్గర దేని గురించి అడుగుతున్నాడంటే ఆయనకి ఆశీర్వాదం కావాలండి. కానీ ఆయన ఒంటరిగా ఉన్నాడు. ఆయన కుటుంబంతో ఏమి అక్కడ యాకోబు గారు లేరండి. ఆయన ఒంటరిగా ఉన్నప్పుడు దేవుని ఆశీర్వాదం కావాలని అడుగుతున్నాడు. దేవుణ్ణి అడుగుతూనే ఉన్నాడు ఆయన, కానీ దేవుడు ఆశీర్వాదాన్ని ఇవ్వలేదు. అప్పుడు ఏం చేశాడంటే దేవుడు తెల్లవారుజాము వరకు దేవునితో పెనుగులాడుతూనే ఉన్నాడు. నువ్వు నాకు దయచేయి, నువ్వు ఆశీర్వాదాన్ని ఇస్తే గానీ నేను ఇక్కడ నుంచి వెళ్ళను అని ఆయన అన్నప్పుడు యేసుప్రభు గారు ఏం చేశారంటే ఆయన తొడగూటి మీద ఆయన
గట్టిగా తిన్నాడండి. అది చాలా నొప్పిగా ఉంటుంది. మీకు ఎప్పుడైనా లెగ్ పెయిన్స్ వచ్చినప్పుడు తెలుస్తుంది. చాలా మంది ఇక్కడ కాళ్ళ నొప్పులతో బాధపడుతూ ఉంటారు. పెద్దవాళ్ళకి వాళ్ళకి బాగా అనుభవం ఉంటుంది. అంత నొప్పితో కూడా యాకోబు విశ్వాసంలో తొలగిపోలేదండి. నాకు నువ్వు ఆశీర్వాదం ఇస్తావా ఇవ్వవా అని అలాగే దేవుడు తన్నిన తొడగూటి మీద ఎట్టి ఆయన బాధపడుతూనే తెల్లవారుజాము వరకు యేసుప్రభుని ఒక ఆశీర్వాదం దయచేయి నువ్వు ఇస్తేనే కానీ నేను ఇక్కడి నుంచి వెళ్ళనని ఆయనతో సంభాషణ చేశాడండి యాకోబు గారు. అంతే విశ్వాసంతో యాకోబు అడిగాడు కాబట్టి ఆయనకి ఆశీర్వాదాన్ని దేవుడు అనుగ్రహించాడండి. ఈ లోకంలో మనము ఎన్నో అడుగుతూ ఉంటాం దేవుణ్ణి. దేవుడు చేస్తాను ఇంకా చేద్దాం అనుకునేసరికి మీరు అడిగి 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 నిరాశ చెంది విశ్వాసంలో తొలగిపోతారండి. అటు రీతిగా యాకోబు ఏమీ లేరండి. దేవుడు ఆశీర్వాదం ఇచ్చే వరకు ఆయనతో పెనుగులాడుతూనే ఉంటాడు. మనం కూడా ఈ లోకంలో ఎలా ఉండాలంటే దేవుడు ఇచ్చే వరకు వేచి చూడాలండి. అలాగే మీకోసం సేవకులు ప్రార్థిస్తాను మీ అవసరతలను బట్టి. వారు చేసే ప్రార్థన మీరు చేసే ప్రార్థన దేవుడు ఖచ్చితంగా గైకొంటాడు. మీ అవసరతను తీర్చుదామని ఆయన రేపు ఎల్లుండో తీర్చుదామనేటప్పటికీ మీరు విశ్వాసంలో తొలగిపోతారు. ఎందుకు దేవునికి రోజు ప్రార్థన చేసినా ఆయన నాకేమీ ఆశీర్వాదాన్ని ఇవ్వట్లేదు కదా, దేవునిలో నుండి తొలగిపోదామని మీరు అనుకునేటప్పటికి దేవుడు చేద్దామన్న కార్యాన్ని కూడా వెనక పెట్టేద్దాడండి. యాకోబు ఎలా అయితే ఒంటరిగా దేవునితో ఆ ఆశీర్వాదం కావాలని అడిగాడో మనం కూడా రహస్యమందున్న దేవునికి ఒక్కరి తలుపులు వేసుకొని ప్రార్థన చేయాలండి. బహిరంగంగా చేయకూడదు. అంటే ఎవరో చూస్తారో మెప్పు పొందుదామని కాదు. ప్రార్థన విషయానికి వస్తే అందరితో ప్రార్థన చేయొచ్చు. ఇంటి దగ్గర ఎవరో నన్ను చూస్తున్నారు నేను ప్రార్థన చేస్తే అందరూ చూస్తారని అనుకుని చేసే ప్రార్థన అది అంత మాత్రము మంచిది కాదండి. మీరు ఒక్కలే ఉన్నప్పుడు మీ అవసరత మీకు తెలుసు కాబట్టి తలుపులు వేసుకొని యాకోబు ఎలా అయితే దేవునితో పెనుగులాడాడో నువ్వు నాకు ఈ కార్యం చేయి, నువ్వు చేయకపోతే నేను బిడ్డన తండ్రి నీ వలన నేను అవమానము బయట పొందుతాను అంటారు. దేవుని కూడా అవమానపరుస్తారు కదండి. నువ్వు దేవుడా దేవుడా అంటున్నారు, దేవుడు వీరికి ఏం చేశారని యేసు ప్రభు గారు కూడా అవమానపరుస్తారండి. కానీ ఆయన అవమానపరిచే దేవుడండి. ఆయన ఎన్నడూ అవమానపరచుడు. మనం ఏం చేయాలంటే ఓపికతో ఆయన ఇచ్చే వరకు ఎదురు చూడాలి. మన ఆత్మీయ జీవితంలో విశ్వాసంలో ఎంతటికీ తగ్గిపోకూడదండి. యాకోబు గారు దేనికోసం ఆయన పెనుగులాడాడండి దేవుని దగ్గర? ఆశీర్వాదం కోసం. మొదటిది ఆశీర్వాదం కోసం అండి. రెండవది చూద్దామండి. 1 సమూయేలు 1వ అధ్యాయం 10 నుంచి 20 వరకు. సమూయేలు 1వ అధ్యాయము 10 నుంచి ఎలాగూ రాయబడి ఉందండి. ఎవరి గురించి అంటే అన్న సంతానం లేక బాధపడుచుందండి దేవుని సన్నిధిలో. ఆమె నోటి నుంచి మాట రావడం లేదండి. సొక్కుపోయి మరి దేవుని అడుగుతుందండి. సేవకునికి ఏలి గారికి ఆమె నోరు కదపడం వినిపిస్తుంది కానీ మాట అయితే బయటికి వినిపించడం లేదు. పాస్టర్ గారు ఏమనుకున్నారంటే ఈమె మొత్తురాలే
దేవుని సన్నిధిలో ఉందనుకొని ఆయన అడిగినప్పుడు ఏం చెప్పింది ఆవిడ విషయాన్ని చెప్పింది. నాకు బిడ్డలు లేరు, జనుల్లో ఉన్న అవమానము తీసివేయమని సేవకుడికి చెప్పినప్పుడు సేవకుడు కూడా ప్రార్థన చేశాడు కదండి. మనకున్న సమస్యలు సేవకులతో చెప్పడం ద్వారా వారి ప్రార్థన మన ప్రార్థన బలంగా చేయాలండి. మనకున్న అవసరతలు సేవకులు చెప్పడం ద్వారా వారు ప్రార్థన చేస్తారు, మనము ప్రార్థన చేసుకోవాలి. అలాగే అన్న ఇలా దేవుని సన్నిధిలో ఇంత ప్రార్థన చేస్తూ తన భర్త కూడా చెప్పలేదండి, నేను దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తాను వెళ్ళని దేవునితో సంభాషణను హెచ్చరించలేదు. అయితే తను ప్రార్థన చేసి చేసి సొక్కుపోయేంత ప్రార్థన చేసిందండి. దేనికోసం? తనకు సంతానం లేదండి. అలాగే మరి ఈ లోకంలో కూడా చాలా మందికి బిడ్డలు లేకపోవడం మనం చూస్తూ ఉంటున్నామండి. అది ఎందువల్ల అంటే మనం తినే ఆహారం వల్ల కావచ్చు, లేదా ఇంకా ప్రాబ్లమ్స్ వల్ల. కానీ ఇచ్చే దేవుడు ఉన్నాడు కదండి. ఆయన ఓపికతో మనం అడిగినప్పుడు ఆయన దయచేసే దేవుడు. అప్పుడు ఏలి గారు ఏమన్నారంటే, అన్నయ్య ఏమని చేసిందంటే ప్రార్థన నాకు మగ పిల్లను దయచేయమని అడిగింది. ఏలి గారు ఏమన్నారంటే, నువ్వు ప్రార్థించి వెళ్ళుము, నీ గృహములకు నువ్వు మరలా సంవత్సరానికి గర్భవతి అయ్యేదని హెచ్చరించాడండి. అయితే ఏమైందంటే అన్న జీవితంలో దేవుడు గొప్ప కార్యాన్ని చేశాడు. తను అనుకున్నట్టు మగ బిడ్డను దయచేశాడు. ఆ బిడ్డని దేవుని సన్నిధిలో ఒక గొప్ప సేవకుడిగా వాడబడింది. ఆవిడ ఏమి బిడ్డలను కనేసి ఆవిడ క్రమశిక్షణలో పెంచకుండా లేదండి. దేవుడు ఇచ్చిన బిడ్డలు కనుక అలా మనం ఎట్టి రీతిగా పెంచాలంటే భయముతోనూ భక్తితోనూ క్రమశిక్షణతో పెంచాలండి. మనకి ఈ లోకంలో చదువు ఒకటే ప్రాముఖ్యం అనుకుంటాం, కానీ దేవుని సన్నిధిలో వాళ్ళు ఎట్టి రీతిగా నడుచుకుంటున్నారో అది చూడడం కూడా తల్లిదండ్రుల బాధ్యత అండి. అలాగే ఇహలోకంలో మన సంతానం కోసం బాధపడుతున్నామే, బిడ్డలు లేరని. మరి సేవకులు ఆత్మీయ సంతానం కోసం బాధపడతారండి. వారికి ఆత్మీయ పిల్లలను తయారు చేసుకుంటారు, కానీ వారి మాట వినే రీతిలో నడుచుకోరండి. కానీ అది సేవకులకి ఎంతో బాధాకరం అండి. నేను నా బిడ్డలని ఇటు రీతిగా తయారు చేసుకున్నానే, కానీ వారు నా మాట వినడం లేదని అనేక సందర్భాలలో వాళ్ళు బాధపడతారండి. కానీ అడిగిన వాటిని అనుగ్రహించాలంటే దేవునికి మనం ఎట్టి రీతిగా నడుచుకోవాలండి. ఆయనకి ఇష్టకరంగా ఉండాలి, ఆయనకి ఎప్పుడు ప్రార్థించే బిడ్డలుగా మనం ఉండాలి. కన్నీటి ప్రార్థన చాలా ముఖ్యమండి. ఏ విషయానికైనా మనము కాసేపు ప్రార్థన చేసి లేచిపోవడం ఎంత మాత్రమో అది మంచి పద్ధతి కాదండి. కన్నీటితో ప్రార్థన చేసినప్పుడు నీవు ప్రతిఫలాన్ని ఖచ్చితంగా చూస్తామండి. అలాగే 1వ రాజులు 3వ అధ్యాయము 7వ వచనం నుంచి 13 వరకు. ఒకటవ రాజులో 3వ అధ్యాయము 7
7వ వచనం నుంచి 13 వరకు ఎలాగ రాయబడిందండి సొలొమోను గురించి. ఆయన ఏమని అడిగాడంటే దేవుణ్ణి దర్శనం ద్వారా సొలొమోను ప్రజలను ఏలడానికి నాకు జ్ఞానం కావాలని అడిగాడండి. అంటే అంతకు ముందు రాజు ఎవరక్కడ? దావీదు తర్వాత ఎవరండి? సొలొమోను. సొలొమోను ప్రజలను ఏలాలంటే ఆయనకి ఏం కావాలి? ప్రాముఖ్యంగా జ్ఞానం కావాలండి. అంతేగాని ఐశ్వర్యము డబ్బు అవసరం అవుతాయా? జ్ఞానం లేకపోతే ఈ లోకంలో మనం జీవించగలమంటారా? అది ఎంత మాత్రమును మనం జీవించడానికి అది సహాయపడదండి. జ్ఞానం లేకపోతే ఒక మనిషి ఎటు రీతిగా ఉంటారంటే ఒక బొమ్మ ఉన్నట్టు ఉంటారు. జ్ఞానం కలిగి జీవించాలంటే మనకి దేవుణ్ణి అడిగితేనే జ్ఞానమును దయచేస్తారు కదండి. అలాగే సొలొమోను గారు కూడా నాకు జ్ఞానమును దయచేయమని దేవుణ్ణి అడిగినప్పుడు ఆయన ఏం చేశాడంటే ఆయన నాకు ఈ లోక సంబంధమైనది ఏది వద్దు, నాకు శత్రువులను చంపడానికి బలమున వద్దు, ఐశ్వర్యమును వద్దు, నాకు ఏం కావాలంటే నాకు ప్రజలను ఏలడానికి జ్ఞానమును దయచేయమని అడిగినప్పుడు సొలొమోను గారికి దేవుడు జ్ఞానమును అవి ముందు వద్దన్నవి ప్రతి ఒక్కదాన్ని లోక సంబంధమైన ప్రతి దాన్ని దేవుడు రెట్టింపు దయచేశాడండి సొలొమోను గారికి. ఆయన అడిగింది ఒకటే కదా అని మీరు అనుకోవచ్చు, ఆయన జ్ఞానమే అడిగాడు కదా, కానీ ఇవన్నీ దేవుడు ఇవ్వడానికి కారణం ఏంటని మీలో సందేహం కలగవచ్చు కొంతమందిలో. ఏంటంటే దేవుడు మనం ఒకటి అడిగినప్పుడు ఉన్న అవసరతలు కూడా ఆయనకి తెలుసు కదండి. ఆయన మనకి ఒకటి అడిగినప్పుడు అది దయచేస్తాడు, ఆ మిగిలిన కూడా దేవుడు ఇస్తాడండి. అలా మనం పొందుకోవాలంటే మనకి ఇంపార్టెంట్ విషయం ఒకటి ఉందండి. మనం ఏం చేయాలి? దేవుని ఆశీర్వాదాన్ని పొందాలి, ప్రార్థన జీవితం కలిగి ఉండాలి. ఇవి లేకపోతే మనం దేవుడిని అడిగినా ఆయన చేస్తాడండి? చెడు కదండి. ఎంత మాత్రం ఆయనకి ఇష్టం కాదు. మనలో ప్రార్థనా జీవితం ఉండాలి, ఆయన యందు విశ్వాసము పట్టుదల కలిగి ఉండాలండి. అలాగే సొలొమోను దేవుని యొక్క జ్ఞానమును విశ్వాసము కలిగి ఉన్నాడండి. అయితే ఇంకా జ్ఞానం కావాలండి ప్రజలు వెళ్ళడానికి. అప్పుడు దేవుడు ఏం చేశాడంటే జ్ఞానమును తనకు కావలసిన ఈ లోక సంబంధమైన ప్రతిది దేవుడు రెట్టింపు దయచేశాడండి. అలాగే దేవుడు అంటున్నాడండి, మీలో ఎవరికైనాను జ్ఞానము కొద్దుగా ఉన్న ఎడల నన్ను అడుగుడి నేను దయచేయను అంటున్నాడు. మనకు కూడా జ్ఞానం తక్కువగా ఉంటే దేవుడిని అడగమంటున్నాడండి, ఆయన దయచేస్తానని చెప్తున్నాడు. అలాగే ఎస్తేరు 2వ అధ్యాయము 16 నుంచి 17. ఎస్తేరు ఇక్కడ ఒక ఆశ కలిగి ఉన్నది. ఏం ఆశ కలిగి ఉంది ఆవిడ? ఏం అవ్వాలని ఆశపడుతుంది ఆవిడ? రాణి అవ్వాలని ఆశపడుతుంది. తన స్తోమతకి ఆవిడ రాణి అవ్వగలదా? మామూలుగా అవ్వలేదండి. తనకు తల్లిదండ్రులు లేరు, పినతండ్రి పెంచాడు, పినతండ్రి దగ్గర పెరిగింది, ఆస్తులు అంటారా అంతకంటే లేవు. కానీ తన దగ్గర ఒక ఆయుధం ఉందండి, ప్రార్థన కలిగిన ఆయుధం కలిగి ఉంది. తను ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉంది. తను ఆశపడినప్పుడు దేవుడు ఆశను తీర్చాడండి. ఎలా అంటే 127 సంస్థానాల నుంచి స్త్రీలందరూ వచ్చారండి అహష్వేరోషు దగ్గరికి. అయితే అందులో రాజుకి ఎవరు నచ్చారండి? ఎస్తేరు నచ్చింది. మామూలుగా అయితే అంతమందిలో ఎస్తేరు నచ్చాలని రూల్ ఏముంది? కానీ తన ప్రార్థనా జీవితం తనను అట్టి రీతిగా నడిపించిందండి. దేవుడు గొప్ప అవకాశాన్ని తనకి ఇచ్చాడు. 127 సంస్థానాలంటే దానికి రాణి చేశాడండి. ఆయన ఈవిడ ప్రార్థన చేయడం వల్ల దేవుడు తన యందు దయ చూపాడండి. అలాగే
తన దీవురాలండి, పేదరాలు, తనకి ఆస్తులు లేవు. కానీ మనకి చాలా మందికి లో బడ్జెట్ కదండి. కానీ మనం ఏం చేయాలి? మాకు ఇవి లేవు, అవి లేవు, వాళ్ళకి అవి ఉన్నాయి, ఇవి ఉన్నాయి అనుకోవడం కాదు. కానీ ప్రార్థన అనే ఆయుధం కలిగి ఉన్నప్పుడు ప్రార్థన చేస్తే అన్ని కార్యాలు సఫలపరుస్తాడు కదండి. మనకి మాదిరి ఎవరంటే ఎస్తేరండి. తనకి ఏమీ లేదు, తల్లిదండ్రులు అంతకంటే లేరు. కానీ పెన తండ్రి దగ్గర భయభక్తులతో పెరిగిందండి. తను రాణి అయిన తర్వాత తన దేశాన్ని, తన ప్రజలను రక్షించుకుందండి, తన దేశ ప్రజలను. ఎందుకంటే వారు యూదులు, వారిని తక్కువగా చూసేవారు. ఏమంటే యుద్ధంలో తన జాతి అంతటిని రక్షించుకుందండి ఆవిడ. అంటే దీని అంతటికి కారణం ఏంటంటారు? ఆవిడకున్న ప్రత్యేకత ఏంటి? ప్రార్థన. మనమందరం కూడా ఎట్టి రీతిగా ఉండాలి? ఈ లోకంలో ఉన్నామంటే ప్రార్థన కలిగి ఉండాలండి. టైం దొరికిందంటే టీవీ చూడడం కాదు, వాళ్ళ వీళ్ళతో కౌరులు చెప్పుకోవడం కాదండి. కొంచెం సమయం దొరికినా దేవునితో మాట్లాడడం నేర్చుకోవాలండి. రోజుకి 3 సార్లు కాకపోయినా కనీసం 2 సార్లు అయినా ప్రార్థించడానికి మనము యెషయా 38:1-6 వరకు ఇలా రాయబడింది. హిజ్కియాకి మరణకరమైన రోగం కలిగిందండి. ఆయన మరణించేస్తారండి. ఇంకా ఆయన బ్రతుకు దినములు, ఆయుష్ లేదు ఆయనకి. అయితే ఈ విషయాన్ని ఎవరు చెప్పారండి? ఎవరు చెప్పారు ఆ విషయాన్ని? మీరు చెప్పాలండి. ఎవరు చెప్పారంటారు ఆ విషయాన్ని హిజ్కియా గారికి? యెషయా ప్రవక్త గారు చెప్పారండి. మీకు మరణకరమైన రోగం కలిగింది, మీరు మరణించుతారని చెప్పారు. మనమైతే ఈ లోకంలో అనేక రకమైన ఆరోగ్య సమస్యలు వస్తాయి. మరణం దగ్గరికి వెళ్ళి ఆరోగ్య సమస్యలు వచ్చినప్పుడు మనం మొదటిగా ప్రార్థన చేయమండి, కృంగిపోతాం. అయ్యి బాబు నేను చచ్చిపోతానంట 2 రోజుల్లో, ఇంకా 5 రోజులే బ్రతుకుతానంట. ఇది డాక్టర్ చెప్పిన మెడిసిన్ వేసుకోరు, కానీ మీ టెన్షన్తో కొంత భయం పెట్టేసుకుంటారండి. కానీ హిజ్కియా గారు అలా అనుకోలేదండి. దేవునికి ప్రార్థన చేశాడు. ఆయన ఆ స్థితిలో నుండి కూడా దేవునికి ప్రార్థన చేశాడు. నీ సన్నిధిలో నేను ఎట్టి రీతిగా నడుచుకున్నానో దయతో జ్ఞాపకం చేసుకోమన్నారండి. అయితే దేవుడు మళ్ళా ఆ ప్రవక్త ద్వారా ఏం చెప్పాడంటే ఆయుష్ను పొడిగించాను అని చెప్పాడా హిజ్కియాకి? అంటే ఆయన ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉన్నాడు కదండి. అంతేగాని కంగారు పడిపోయి అయ్యో నాకు మరణకరమైన రోగం వచ్చింది, నేను మరణించుతానేమో అని ఆయన ఎంత మాత్రము భయపడలేదు. ఈ లోకంలో కూడా మనము అనేక రకమైన మరణకరమైన రోగములకు వెళ్ళి వచ్చేస్తామని వల్ల. అంటే మరణము దాకా వెళ్ళి వస్తున్నామంటే దేవుని కృప మన మీద ఉంది కదండి. లేదంటారా? ఉందంటారా? ఉంది కదండి. అంటే ఇన్ని సమస్యలు వచ్చినా దేవుడు మనల్ని ఇట్టి రీతిగా నడిపిస్తున్నాడంటే ఆయన కృప, ఆయన ఆశీర్వాదం మన మీద చాలా ఉందండి. అలాగే మా జీవితంలో కొన్ని సంఘటనలు జరిగినాయండి. ముందుసారి నా తల్లి వచ్చి ఇక్కడ వాక్యం చెప్పినప్పుడు నా భర్త పూల మీద నుంచి పడిపోయాడండి. అప్పుడు చాలా పెద్ద అపాయాన్ని దేవుడు తప్పించాడు. మరణానికి గురయ్యే స్థితి నుండి మళ్ళా లేవనెత్తాడండి. అట్టి రీతిగా దేవుడు ఎన్నో కార్యాలు చేస్తుంటాడు. అవి మనుషులతో చెప్పితే నమ్మలేరండి కొంతమంది. ఆ దేవుడు మీకు జీవితంలో చేశాడా,
మీరు అలా చెప్తున్నారా అని మరి కొంతమంది అనేవారు ఉంటారు. కొంతమంది ఏమో దేవుడు మీ జీవితంలో గొప్ప కార్యాన్ని చేశారని మరి కొంతమంది చెప్తారు. అలాగే నా జీవితంలో కూడా ఈ సంవత్సరంలో పెద్ద అపాయాన్ని దేవుడు తప్పించాడని, మరణం దాకా వెళ్ళిన నన్ను, ఆపరేషన్ పడతాను నన్ను దేవుడు అది గర్భ సంచిలో లేకుండా చేశానండి. కానీ అది తీయకపోతే ప్రమాదం అని చెప్పారు, అది లోపల పగిలిపోతే స్పాయిల్ అయిపోద్ది అని చెప్పారు. అలాని మేమేమి టెన్షన్ పడలేదండి. ముందు భయం వేసింది. నా తల్లికి నా భర్తకైనా తోటి సేవకులకైనా భయపడ్డారు. కొంచెం చిన్నపిల్ల, అది మొన్న పెళ్ళైంది, వయసు చూస్తే లేదు. అది నాకేమో టైఫాయిడ్ ఫీవర్ అండి. అప్పుడే సర్జరీ చేస్తే ఇవి కోలుకోదని చెప్తున్నారు డాక్టర్లు. అయినా మేము ఒక్కటే చేసామండి, దేవునికి ప్రార్థన చేసాం. మేమేమి టెన్షన్ పడలేదు, నేనేమి భయపడలేదు అయ్యో నాకు ఆపరేషన్ అని. కానీ ఆపరేషన్ చేసుకోవడానికి సిద్ధపడ్డాం. కానీ ఆ ప్రసాద్ సార్ డబ్బులు కూడా మాట్లాడారండి, ఎంత అవుతాయో బిల్లు, ఎంత కట్టాలో, సర్జరీకి ఎంత ఖర్చు అయిందో అంత బిల్లు వేయించాక మళ్ళా టైఫాయిడ్ ఫీవర్ కదా 10 రోజులు ఆగండి తర్వాత సర్జరీ చేస్తామని చెప్పారండి. మేము అలాగా నాకేమో ఆరోగ్యం అస్సలు బాగుండేది కదండి. ఎక్కువ అన్డైజెషన్ అయిపోయేది, వామిటింగ్స్, అసలు ఇది టైఫాయిడ్, ఇది స్టమక్ పెయిన్, రెండింటితో అలాగ దేవుణ్ణి అడుగుతూ ఉన్నప్పుడు ఆయన కార్యం చేశాడు నా జీవితంలో. ఇటు రీతిగా నేను తల్లి ప్రార్థిస్తున్నప్పుడు దేవుడు తనకి 3 రోజులు కూడికలు పెట్టించమని దేవుడు మాట్లాడాడండి నా తల్లితో. అయితే దేవుడు చెప్పినట్టు నా తల్లి 3 దినములు నా పట్ల 3 రోజులు మీటింగ్స్ పెట్టించిందండి. శాలేమన్ వచ్చారండి, ప్రసాద్ సార్ వచ్చారండి, వీళ్ళందరూ వచ్చారు. అయితే తర్వాత అప్పుడు కూడా నాకు తగినట్టు ఏం అనిపించలేదు, నొప్పి ఉండేది. ఆ తర్వాత నేను హాస్పిటల్కి వెళ్ళి స్కానింగ్ చేయించుకున్నప్పుడు కడుపులో కణితి లేదని చెప్పారండి. మొదటేమో పగిలిందని చెప్పారు, ఆ తర్వాత లేదని చెప్పారు. అయినా మాకు నమ్మకం చాలే. ఆ ఒక్కసారి కాక మళ్ళా 4 రోజులు, 1 వారం పోయాక మళ్ళా మేము వెళ్ళి రాజమండ్రిలో స్కానింగ్ చేయించుకున్నప్పుడు నీ గర్భ సంచిలో ఏమీ లేదమ్మా అని స్కానింగ్ చేసి చూపించినప్పుడు మాకు చాలా ఆశ్చర్యం వేసిందండి. దేవుడు చేసిన కార్యాలు ఇంత ఆశ్చర్యకరంగా ఉంటాయా, నమ్మలేనివా అనుకుని మేము అనుకున్నామండి. దేవునికి స్తోత్రం చెప్తామండి. ఆయన చేసిన కార్యములు కంటికి కనిపించవు, చెవికి వినిపించవండి, హృదయానికి అవి గోచరం కావండి. కానీ ఇన్ని మేలు చేస్తున్న దేవునికి మనం ఇహలోకంలో ఉంటున్న మనం ఏం చేస్తున్నామండి? ఆయన కొరకు కొంత సమయాన్నైనా మనం కేటాయిస్తున్నామా? ఆయన ఆశీర్వాదాన్ని పొందుకోవాలంటే మనం ప్రార్థన చేస్తున్నామండి. ఒక్కసారి మీరు ఆలోచించుకోవాలండి. అయ్యో దేవుడు నాకు ప్రతిరోజు ఆయుష్ను ఆరోగ్యం ఇస్తున్నాడే, రాత్రి పడుకునే వరకు నుంచి పగలు లేచే వరకు దేవుడు నాకు ఆయుష్నిచ్చాడే. ఎంతో మంది ఈ దేవుని చూడలేక కాలగర్భంలో కలిసిపోయారండి. కానీ దేవుడు మనకు ఎంత మంచి ఆరోగ్యాన్ని ఇచ్చాడంటే ఆయన ప్రణాళిక మన మీద కలిగి ఉన్నాడండి. అలాగే హిజ్కియా కూడా దేవుడు ఆయుష్ను పొడిగించాడండి. అలాగే లూకా సువార్త 23వ అధ్యాయము 42 నుంచి 43 వరకు. ఆయన చూచి యేసు నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకొనుమనెను. అందుకు ఆయన వారితో నేను నీవు నాతో కూడా పరదేశంలో ఉన్నవని నిశ్చయంగా నీతో చెప్పుచున్నానెను. ఇక్కడ లూకా సువార్త 23వ అధ్యాయంలో 42 నుంచి 43 వరకు ఏమి రాయబడి ఉందంటే అండి, సిలువ మీద దొంగ నేను పరలోకం వెళ్ళాలంటే ఏం చేయాలని అడుగుతున్నాడండి. ఆయన వెళ్ళాలనుకున్నాడు. సిలువ మీద ఉండగా ఆయన ఏం చేశాడు? పశ్చాత్తాపడ్డాడండి. ఆయన పాపములు ఒప్పుకున్నాడు. ఆయన నేను దొంగను కదా, నా పాపాలు నేను విడిచిపెట్టను అని ఆయన ఏమీ లేడండి. ఆయన దొంగ అయినా తను చేసిన పాపములన్నీ సిలువ మీద ఉండగానే విడిచిపెట్టాడు. అక్కడ ఆయన ప్రక్క దొంగతో ఒక మాట అంటాడండి, మనమైతే నేరములు చేసి సిలువ మీద ఉన్నాము, మరి ప్రక్కనున్న ఆయన ఏ నేరము చేయలేదు కదా అని అంటారండి. అంటే వారు ఏమని గ్రహించారు యేసు ప్రభు గురించి? ఆయన నేరం చేయలేదు, ఆయన దొంగ కదండి. దొంగే కూడా అంత గ్రహించాడంటే మనము మన కోసం మరణించిన దేవుని గురించి ఆయన ఏం అర్థం చేసుకుంటున్నామండి? అయ్యో నా కోసం రక్తం చిందించాడే సిలువలో, అయినా యేసు ప్రభుకి నేను ఇష్టకరంగా నా క్రియలు లేకపోతున్నాయని నువ్వు అనుకుంటున్నావా? ఏ రోజైనా నువ్వు ఆలోచించారండి? మనమందరం ఆలోచించాలండి. అయ్యో దేవుని నా కొరకు ఇంత శ్రమను అనుభవించాడే,
అయినను ఆయన మన కొరకు మూడో దినమున లేచాడండి. అట్టివి యథార్థ హృదయము గల దేవుడని మన దేవుడు. అలాగే ఆ దొంగ పరలోక రాజ్యం వెళ్ళాలంటే ఏం కావాలని అడిగినప్పుడు దేవుడు ఏమన్నాడండి అక్కడ? నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉండు అని చెప్పాడండి. అక్కడ దేవుడు ఏం చేశాడు? దొంగని క్షమించాడండి, తన పాపములను క్షమించాడు. అయితే తన పరలోక రాజ్యానికి వెళ్ళడానికి అక్కడ మెయిన్ కారణం ఏం చేశాడు? ఆయన పాపములను ఒప్పుకున్నాడు, పశ్చాత్తాపడ్డాడండి. అలాగే మనలో చాలా మంది తనకున్న విషయాలను వదులుకోలేకపోతున్నారు. లోకాసులు అవ్వచ్చు, లేదా రమ్యమైనది ఏదైనా మన కన్నులకు కనిపించినది అది వదలలేక రక్షణ పొందలేకపోవచ్చు. అలాగే సిలువ మీద దొంగ రక్షింపబడ్డాడు, మరి మనం ఎందుకు రక్షింపబడకూడదండి? ఆయనకే ఉంది పశ్చాత్తాప జీవితం, మనకు లేకపోతే వ్యర్థం కదండి. అయ్యో దేవుని వాక్యం సేవకులు చెప్తుండగా వినేసి విడిచిపెట్టేస్తాం. అట్టి రీతిగా కాదండి. దొంగ ఎలా అయితే మారు మనసు పొందాడో పశ్చాత్తాపడి మనం కూడా అట్టి రీతిగా మారు మనసు రక్షణ పొందాలండి. ఈ లోకంలో ఎంత జీవించినా వ్యర్థం అండి. పరలోక రాజ్యం వెళ్ళాలంటే ఏముండాలి మన దగ్గర? రక్షణ అనే తాళపు చెవి ఉండాలండి ప్రాముఖ్యంగా. అది లేకపోతే మనం ఈ లోకంలో ఎంత జీవించినా వ్యర్థమండి. కానీ మీరు టైంకి వచ్చి పరలోకం ఎలా వెళ్తారంటే చనిపోతే మట్లో కదా కలిసేదని మీరు అనుకోవచ్చు. కానీ మనం మరణించిన తర్వాత దేవునికి ఇష్టకరంగా ఉంటే మనం ఎక్కడికి వెళ్తాం? పరదేశంలోకి వెళ్తామండి. తర్వాత తీర్పు దినం ఉంటుంది, అవును కదండి. లేకపోతే మనము దేవునికి ఇష్టకరంగా జీవించలేకపోయామనుకోండి, మంటల్లో కాలుతూ ఉండాలండి. అవి తట్టుకొని ఇది మీలో ఉందండి, చిన్న మంట చేతికి తగిలితేనే మనం తట్టుకోలేము కదండి. అది చాలా నొప్పి వచ్చేస్తారు, చాలా ఇబ్బంది పెట్టేస్తారు కదండి. అలాగే ఆ మంటల్లో కాలడానికైనా చాలా మంది ఇష్టపడుతున్నారు, కానీ రక్షణ పొందుకోవడం ఎంత అంటే అది మన పాపములు విడిచిపెట్టడం, పశ్చాత్తాపడడం, పాత జీవితాన్ని వదిలి నూతనమైన నవీన స్వభావంలోనికి ప్రవేశపెట్టడం. అది సింపుల్ అంటారా, ఇది సింపుల్ అంటారా? మీరు రక్షణ పొందడమే చాలా ఈజీ అండి. కానీ దేవునికి ప్రార్థిస్తూ మనం మన పాపములను విడిచిపెట్టినప్పుడు దేవుడు మనల్ని క్షమిస్తాడండి. మనం పరలోక రాజ్యానికి వెళ్ళడానికి మనం అర్హులుగా ఉంటాం. అలాగే అపోస్తుల కార్యములు 16వ అధ్యాయము 30 నుంచి 33 వరకు. వారిని వెలుపలకు తీసుకొని వచ్చి, అయ్యలారా, రక్షణ పొందుటకు నేనేమి చేయవలెను? అందుకు వారు, ప్రభువైన యేసునందు విశ్వాసముంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదురని చెప్పి అతనికి అతని ఇంటనున్న వారికందరికిని దేవుని వాక్యం బోధించిరి. రాత్రి ఆ గడియలోనే అతడు వారిని తీసుకుని వచ్చి వారి గాయములను కడిగెను. వెంటనే అతడును అతని ఇంటి వారందరూ బాప్తిస్మము పొందిరి. అపోస్తుల కార్యములు 16వ అధ్యాయము 30 నుంచి 33 వరకు ఏం రాయబడి ఉందంటే, జైలు అధికారి ఆయన కుటుంబము రక్షణ పొందాలనుకుంటున్నారండి. రక్షణ పొందాలంటే మేము ఏం చేయాలని ఎవరిని అడిగారు? దైవ సేవకుల్ని అడిగారు. మనమైన ఇప్పుడు రక్షణ పొందాలంటే ఎవరిని అడుగుతాం? దైవ సేవకుల్ని సలహాలు సూచనలు అడుగుతాం. ఎట్టి రీతిగా ఉండాలి రక్షణ పొందాలంటే, ఎట్టి స్వభావం కలిగి మేము ఉండాలని అడుగుతాం కదండి. అలాగే ఇక్కడ జైలు అధికారి తన కుటుంబం కూడా ఏమన్నారంటే, సేవకుల్ని మేము రక్షణ పొందాలంటే ఏం చేయాలి అని అడిగారు. అప్పుడు వారు ఏమన్నారండి? అక్కడ ఏమని చెప్పారు వారు? ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచితే అప్పుడు మీరును మీ ఇంటి వారును రక్షించబడతారన్నారు. అంటే రక్షింపబడడానికి అక్కడ ఏం కావాలి వాళ్ళకి? విశ్వాసం. విశ్వాసం అనేది చాలా ప్రాముఖ్యమండి. ఏది మనం పొందుకోవాలన్నా విశ్వాసం కలిగి ఉండాలి. విశ్వాసం లేకుండా ఈ లోకంలో జీవించడం వ్యర్థమండి. విశ్వాసం లేకుండా ఎన్ని కార్యాలు చేసిన దేవునికి అవి దేవునికి ఇష్టం కదండి. ఒకటి ప్రార్థనా జీవితం కలిగి ఉండాలి, మనం విశ్వాసంలో కొనసాగాలండి. అలాగే యోహాను రాసిన సువార్త 15వ అధ్యాయం 16వ వచనం. మీరు నన్ను ఏర్పరచుకొనలేదు, మీరు నా పేరుతో తండ్రిని ఏమి అడుగుదురో అది ఆయన మీకు అనుగ్రహించినట్టు మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలము నిలిచేటకును నేను మిమ్మల్ని ఏర్పరచుకొని నియమించితిని.
సువార్త 15వ అధ్యాయం 16వ వచనంలో, తండ్రి పేరట మీరు ఏమి నన్ను అడిగినను అది మీకు దయచేయను అన్నాడు. మనం ఎవరిని అడగాలండి? మన తండ్రి అయినా యేసయ్యను మన అవసరతలను అడగాలండి. అప్పుడు ఆయన చేయను అంటున్నారా, చేస్తాను అంటున్నారా? మనకున్న ప్రతి అవసరమును తీర్చేది మన తండ్రి కదండి. మనం అందుకు ఏం చేయాలంటే మన తండ్రిని ప్రతి అవసరము తీర్చమని అడగాలి. అది అడగాలంటే మనలో ఏముండాలి? విశ్వాసము, ప్రార్థనా జీవితము కలిగి ఉండాలి. ఇవన్నీ కలిగి ఉన్నప్పుడు మనం ఏం పొందుకుంటాం? ఆయన ఆశీర్వాదాన్ని పొందుకుంటాము, రక్షణను పొందుకుంటామండి. అలాగే ఇక్కడ ఎంతమంది అయితే ఇంకా రక్షింపబడకుండా ఉన్నారో నాకు తెలియదండి. దేనికోసం మీరు ఎదురు చూస్తూ సమయాన్ని వృధాగా వ్యర్థపరుస్తున్నారో నాకు తెలియదు. దేవుని రాకడ అతి సమీపంలో ఉంది. ఆయన రక్షణ పొందే వారిని తీసుకెళ్తారు, పొందని వారిని వదిలేసి వెళ్ళిపోతారండి. మీరు సిద్ధపడిన కన్యకలా ఉంటారా లేదా సిద్ధపడని కన్యకలా ఉంటారా? మీ ఇష్టపడింది. మరి వాక్యం ఏంటో దేవునికి ఇష్టకరంగా జీవించకపోతే ఈ లోకంలో వ్యర్థం కదండి. మనకు ఆస్తులు ఉండొచ్చు, అందచందాలు ఉండొచ్చు, అవి ఎంతవరకు అంటే ఈ లోకం వరకే. మనం బ్రతకడానికి చూసిన వారికి అందంగా ఉంది. లేదా పెళ్లి కాని పిల్లలు ఉన్నారంటే తన వివాహం చేసుకోవాలంటే తనకు ఆస్తుందా, అందముందా, చదువుకుందా, ఇవి మేం చూస్తారు అంతేగాని రక్షణ పొందుకున్నాను ఎవరైనా అడుగుతారండి? అడగరు కదండి. లేదా ఏ పాస్టర్ అన్నా చేసుకుంటే అడుగుతారండి, బాప్తీసం తీసుకున్నావా అని. అలా కాదు. కానీ ఈ లోకంలో మనకి చదువు కొంతవరకు, అది లోకంలో జీవించడానికి చదువు కొంత మాత్రమే అవసరం అండి. మనం లోకంలో జీవించున్న మనం దేవుని రాజ్యానికి ప్రవేశించాలంటే రక్షణ పొందుకోవాలి. ఆ రక్షణ పొందుకోవాలంటే మనము ఆశీర్వాదాన్ని కలిగి ఉండాలండి. ఆశీర్వాదాన్ని కలిగి ఉండాలంటే మనం ఏం చేయాలి? విశ్వాసం ముఖ్యమండి. ఆ విశ్వాసమే పొందుకోవాలంటే దేవుని మనం ఏమడగాలి? ప్రార్థన చేయాలండి. ప్రార్థన చేసి ఆశీర్వాదాలని విశ్వాసం పొందొచ్చండి. మనకున్న పాపములు ఇంకేమైనా ఒప్పుకోలేమో దేవుని దగ్గర, అవి మనకును దేవునికి అడ్డుగా ఉన్నవేమో, అవి తొలగించాలంటే మనం ఏం చేయాలి? మారు మనసు, పశ్చాత్తాపం కలిగి ఉండాలి. అలాగే మనం ఇప్పటి వరకు ఎంతమంది గురించి చెప్పుకున్నామో చెప్తారండి కొంచెం. ఫస్ట్ ఎవరి గురించి చెప్పానండి? అందుకంటే ముందు ఒక మాట చెప్పాను. మత్తయి సువార్త, అడుగుడి మీకు ఇయ్యబడును, వెతకిడి మీకు దొరుకును అంటున్నాడు. అంటే అడిగినవన్నీ దేవుడు ఇస్తానంటాడండి, వెతకినవన్నీ దొరుకుతాయని చెప్తున్నాడండి. అవన్నీ మనము అడిగి వెతికినవి దొరకాలంటే మనం ఎట్టి జీవితాన్ని కలిగి ఉండాలి? ప్రార్థనా జీవితము, విశ్వాసము, ఆశీర్వాదం కలిగిన జీవితాన్ని మనం కలిగి ఉండాలండి. తర్వాత మనం ఎవరి గురించి చెప్పుకున్నాం? యాకోబు గారండి. యాకోబు గారు తన బాధలో ఉన్నా పట్టించుకోకుండా దేవునితో పెనుగులాడాడండి. అంటే తనకి ఆస్తి ఐశ్వర్యం వస్తాయనా దేవుని దగ్గర నుంచి? ఆశీర్వాదం కోసం దేవునితో పెనుగులాడాడండి. కానీ ఎంతో బాధలో ఉన్న తను దేవుని విడిచిపెట్టి వెళ్ళిపోయాడా? నిన్ను ఆశీర్వాదం కోసం అడిగితే నువ్వు నన్ను అలా చేస్తావని వెళ్ళిపోలేదు కదా ఆయన. వెళ్ళిపోకుండా ఏం చేశాడంటే ఆశీర్వాదం కొరకు దేవునితో పెనుగులాడాడండి. ఆయన ఇచ్చే వరకు ఆయన అక్కడి నుంచి కదలలేదు. అలాగే యాకోబుకు దేవుడు ఆశీర్వాదంలో దయచేశాడు. అలాగే ఈ రోజు మనం ఇక్కడ ఉన్నాం. మనం దేవుని సన్నిధిలో పెనుగులాట కలిగి ఉండాలండి. దేవుడు ఇచ్చే వరకు ఖచ్చితంగా అడగాలి. నాకు ఇస్తావా తండ్రి, నాకు ఇవ్వు, నాకు ఇవ్వు, నాకు ఇవ్వు, నువ్వు నా తండ్రి కదా, నువ్వు నాకు ఇస్తావు అనే పట్టుదల మీలో కలిగి ఉన్నప్పుడు ప్రతి కార్యాన్ని అతి తొందరలోనే చూస్తారండి. మీకు ఏ అవసరత అయినా అది. అలాగే తర్వాత ఎవరి గురించి చెప్పుకున్నామండి? మనం అన్నా గురించి చెప్పుకున్నాం. దానికి ఏ అవసరత ఉందంటారు దేవుని సన్నిధిలో? బిడ్డలు లేరు కదండి. బిడ్డలు లేకపోతే ఎంత వేదన అంటారు ఈ లోకంలో. మనుషులు అనేక రకమైన మాటలు మాట్లాడవచ్చు, అవి మన హృదయాన్ని చాలా నొప్పిస్తాయి కదండి. అయినను అన్న అవన్నిటిని వదిలిపెట్టేసింది, దేవుని సన్నిధిలో ప్రార్థన చేసింది. మనుషులతో వాళ్ళు ఏదో అన్నారని మనం గొడవ పెట్టేసుకుని వాళ్ళని తిట్టేస్తే మనకి ఏమైనా కలిసి వస్తుందండి?
కలిసి రాదు. వాళ్ళు ఇంకా మనల్ని అనే కొద్దీ మనలో ఏముండాలి? ప్రార్థన పట్టుదల కలిగి ఉండాలండి. ప్రార్థన చేస్తూ ఉండాలని వాళ్ళు మనల్ని తిట్టే కొద్దీ మనం ప్రార్థిస్తూ ఉంటే దేవుడు అతి త్వరలోనే కార్యం చేయబోతున్నాడు. అది అలాగే తర్వాత మనం ఎవరి గురించి చెప్పుకున్నామండి? సొలొమోను గారి గురించి. ఆయన ఏమడిగాడు దేవుణ్ణి? జ్ఞానం అడిగాడు కదండి. జ్ఞానం ఆయనకి అవసరం అంటారా? దేనికి అవసరం ఆయనకి జ్ఞానం? ప్రజలను ఏలడానికి. ఆయనకి జ్ఞానం లేదంటారా? ఉంది. కానీ ప్రజలను ఏలడానికి ఇంకా జ్ఞానం కావాలి ఆయనకి. రాజుగా ఉన్న ఆయన బహు జ్ఞానం కలిగి ఉండాలి కాబట్టి దేవుణ్ణి ఏమడిగాడు? జ్ఞానం కలిగాడు. జ్ఞానం కలిగినప్పుడు కావాలని అడిగినప్పుడు ఆయన ఒక జ్ఞానంగా దయచేశాడండి. అన్ని సమస్తమును ఆయనకి రెట్టింపు దయచేశాడండి. అలాగే ఈ లోకంలో మనకు ఒకదాని గురించి అడగచ్చు దేవుని, తండ్రి ఇవి నాకు దయచేయండి. కానీ కొన్నిసార్లు మనం చూస్తూ ఉంటాం, అడిగిన దానికంటే ఊహించిన దానికంటే అత్యధికమైన మేలు మనకు దయచేస్తాడు కదండి దేవుడు. అలాగే మన విశ్వాసంలో ఏం చేయాలంటే మనం అడుగుతూ ఉండాలి దేవుడు ప్రతి క్షణం. ఆయన ఆశీర్వాదాలు పొందుకోవడానికి వేగురు పడాలండి. ఎప్పుడు ఇస్తాడు దేవుడు నాకు ఆశీర్వాదాన్ని దయచేస్తున్నాడంటే నమ్మకంతో మీరు ప్రార్థన చేయాలంటే కానీ దేవుడు చేస్తాడండి. కానీ మీరు ఎలా అంటే దేవుడికి ప్రార్థిస్తూ ఉంటారండి, చూస్తారు 1 సంవత్సరం లేదా 2 సంవత్సరాలు చూస్తూ ఉండగా ఆయన ఇంకా కార్యం చేయలేదు అనుకోండి, మీరు ఏం చేస్తారో? దేవుడిని దూషింటారో లేదా ఈయన ఏం చేశాడు, మేము రోజు చర్చికెళ్ళి కూర్చుంటున్నాం కానీ ఈయన మా మొర వినట్లేదు అనుకుంటారు మీరు. కానీ ఆయనకంటూ ఒక ప్రణాళిక ఉంటుందండి మీ పట్ల. ఈ సమయంలో ఈ కార్యమును జరిగించలేదు. మీరు ఏ సమస్యతో ఇక్కడ కూర్చున్నారో నాకు తెలియదండి. ఒక్కొక్కరికి అనేక సమస్యలు ఉండొచ్చు. అవన్నీ దేవుడు ఈ 3 రోజుల్లో తీర్చిపోతున్నాడండి. హల్లెలూయా. అలాగే తర్వాత ఎవరి గురించి చెప్పుకున్నామండి మనం? ఎస్తేరు. తనకి ఏంటంటే కుటుంబం పట్ల బాధ్యత, భవిష్యత్తు పట్ల బాధ్యత కలిగి ఉందండి. తను ఏంటంటే తను రాణి అవ్వాలి. రాణి అయితే తనకు ఉపయోగం ఏంటి? డబ్బు వస్తుందని ఆశపడిందా? తను నాకు బంగారం కావాలని ఆశపడలేదు కదా. కానీ తన కుటుంబాన్ని రక్షించుకోవడానికి నాకు రాణి అవ్వడం చాలా అవసరమని దేవుడి దగ్గర ప్రార్థించిందండి. అహష్వేరోషు తనను ప్రేమించి వివాహం చేసుకొని 127 సంస్థానాలకు రాణిగా నియమించాడండి. అయితే ఎస్తేరు ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉంది కాబట్టి ఆయన ఆశీర్వాదాన్ని పొందుకోగలిగింది. అలాగే ఇక్కడ యవన బిడ్డలు ఉన్నారు. వారు ఫోన్లకు పరిమితమే కాకుండా దేవునికి ప్రార్థన చేస్తున్నారా? ఇహలోక ఆశలు ఎంతోసేపు ఉండవండి. అవి కంటికి రమ్యంగా కనిపిస్తాయి అంతవరకే. కానీ మనము పాపంలో పడడానికి అవి చాలా ముఖ్య కారణం అండి. యవనస్తులు ఏం చేయాలంటే ఫోన్లతో కాదు గడపడం, టైం ఎక్కువ దేవునితో గడపాలండి. మీకు స్టడీ పరంగా బడ్డేనున్నా అవి చదువుకోవాలి, ఇక దేవునికి ప్రార్థించాలి. మీరు చదివినదంతా సఫలం అవ్వాలంటే ఎవరు చేయాలి ఆ కార్యాన్ని? దేవుడు చేయాలి కదండి. అందుకు చదువు కంటే ముందు దేవునికి ప్రాధాన్యత ఇవ్వాలండి. అలాగే మీరు ఎస్తేరు ఎలా అయితే తన పినతండ్రి గురించి ఆలోచించిందో మీ తల్లిదండ్రుల గురించి మీరు ఆలోచిస్తున్నారా? అయ్యో నా తల్లి ఇన్ని మంచి మాటలు చెప్తుందే. ఈరోజు ఎస్తేరు బైబిల్లో చాలా మంది స్త్రీలు ఉన్నారండి. వారందరూ వారి తల్లిదండ్రుల మాట వినలేదంటారా? వింటున్నారు కదండి. మనమే ఈ లోకంలోని యవనస్తులు కూడా ఫోన్లకు పరిమితం కాకుండా దేవునికి ప్రార్థిస్తూ ఆయన ఇచ్చే ఆశీర్వాదాన్ని పొందుకోవాలండి. చదువు అంటారా? అది కొంతవరకే. పెళ్ళైతే మానిపించేస్తారు, లేదా ఇంట్రెస్ట్ ఉంటే చదివించుకుంటారు. దానికి మనము ప్రాకులని చదువు మీద ఎక్కువ పెట్టేసి దాన్ని ఒక బడ్డీగా ఫీల్ అవ్వకుండా ఏం చేయాలండి? ప్రార్థన చేయాలి ముందు. తండ్రి ఒకవేళ మీకు చదువులో ఈ సబ్జెక్ట్ అర్థం అవ్వలేదనుకో, తండ్రి ఇది నాకు అర్థం అవ్వాలి, తండ్రి ఇది నాకు అర్థమయ్యేటట్టు సహాయం చేయండి అంటే ఆయన కార్యం చేసే దేవుడు కాదా అండి? చేస్తాడు కదండి. అప్పటి వరకు కానీ మనము ఓపికతో ఎదురు చూడాలండి. ఓపిక క్షీణించిపోయేలాగా మనం అన్నటికీ ఉండకూడదు. అవిశ్వాసం మాత్రం మనం ఉండకూడదండి. విశ్వాసం కలిగి నడుచుకోవాలి. అలాగే ఎస్తేరు ఎటువంటి జీవితాన్ని కలిగి ఉండి మంచి భర్తను సంపాదించుకుంది కదండి. అలాగే యవన బిడ్డలు ఎవరైతే వివాహం కోసం ఎదురు చూస్తున్నారో ప్రతి దినము మీరు ప్రార్థన చేసుకోవాలి. ఎస్తేరు ఎట్టి రీతిగా ప్రార్థించిందో
మీరు అట్టి ప్రార్థనను కలిగి ఉండాలండి, అట్టి ఆశీర్వాదాన్ని పొందుకోవాలి. తర్వాత ఎవరి గురించి చెప్పుకున్నామండి మనం? హిజ్కియా గురించి. ఆయనకి ఏంటి ఏమైంది? ఆయనకి మరణకరమైన రోగం వచ్చింది. ఆయన ఏం చేస్తాడు? మరణిస్తాడు కదండి, బ్రతికి ఉంటాడు. ఆయన రోగం వచ్చిన తర్వాత ఆయన ఆయుష్ అయిపోయిందని ఎవరు చెప్పారు? ప్రవక్త ద్వారా దేవుడు తెలియచేశాడు. కానీ హిజ్కియా ఏమీ భయపడలేదు, ఏమీ దిగులు చెందలేదండి. కానీ ఏం చేశాడంటే ఆయన ప్రార్థన చేశాడు. నీ సన్నిధిలో నేను ఎట్టి రీతిగా నడుచుకున్నానో దయతో జ్ఞాపకం చేసుకోమని అడిగినప్పుడు దేవుడు ఏం చేశాడండి? హిజ్కియాకి ఆరోగ్యమును ఆయుష్ను పొడిగించాడండి. అలాగే ఈ లోకంలో మనం ఎన్నో సమస్యలతో, ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నాం కదండి. మనం తినే ఫుట్బాల్ కావచ్చు, లేకపోతే తిరిగే వాతావరణం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు మనకు వస్తూ ఉన్నాయి. కాబట్టి మనం ఏం చేయాలంటే, అంత హిజ్కియాకి మరణకరమైన రోగము తగ్గించి దేవుడు ఆయుష్ను పొడిగించాడే, మన ఆయుష్ను దేవుడు పొడిగించలేడంటారా కదండి. ఏదైనా మీకు శోధనలు వచ్చినప్పుడు లేదా ఏదైనా బాధ వచ్చినప్పుడు దేవుని దూషించడం అని ఆయన ప్రేమించాలండి. దేవుడు నాకు చేస్తున్నాడు కదా, అయ్యో చిన్నది లేట్ అయ్యేసరికి మీరు విసుగు చెందితే ఆయన మన కోసం ప్రతిదినము విసుగు చెందాలి కదండి దేవుడు. మళ్ళీ మనకి ఆయన సేవకుల నుంచి ఇటు రీతిగా వాక్యాన్ని బోధిస్తున్నా మనము సరైన క్రియలు లేకపోతే ఏంటండి వ్యర్థం కదండి ఈ లోకంలో. అయ్యో వాళ్ళు గొంతు చించుకొని చెప్తారు మరి వాక్యాన్ని, కానీ మనం విని విడిచిపెట్టేస్తాం. అలా కాకుండా ఏం చేయాలంటే సేవకులు చెప్పేది శ్రద్ధగా వినాలి. ఆయన వాళ్ళు చెప్పేది విన్నప్పుడు మనం ప్రార్థించినప్పుడు దేవుడు ఆశీర్వాదం దయచేస్తాడని, లేకపోతే మనకు ఆశీర్వాదాలు ఏమీ ఉండవు ఆయనకి ఇష్టకరంగా జీవించకపోతే. తర్వాత ఏం చెప్పానండి? శిలువ మీద దొంగ. ఆయన ఏమైనా అడిగాడు యేసు ప్రభు గారిని? పరలోకం వెళ్ళాలంటే నాకు పరలోకం కావాలని అడిగాడు ఆయన. అంటే ఈయన ఏమన్నాడు? ఆయన ముందు ఏమేమి విడిచిపెట్టాడంటారు పరలోకం వెళ్ళడానికి? పాపము, ఇంకా పాపము విడిచిపెట్టాడు, పశ్చాత్తాపడ్డాడండి. పశ్చాత్తాపడి ఏం చేశాడు? ఆయన పరలోక రాజ్యానికి వెళ్ళడానికి పాత జీవితాన్ని వదిలి నవీన స్వభావమును ధరించగలిగి ఉన్నాడండి. సిలువ మీద దొంగ ఆయన పరలోక రాజ్యానికి వెళ్ళడానికి యేసు ప్రభు ఆశీర్వదించాడండి. ఏమన్నాడు? నీవు నాతో కూడా పరదేశంలో ఉందని చెప్పాడు కదండి. అలాగే ఈ లోకంలో ఉన్న మనం కూడా నేడు పరదేశంలో ఉండాలంటే మనం ఏం చేయాలండి? ఎట్టి క్రియలు మనం కలిగి ఉండాలంటారు? మనకున్న పాప జీవితాన్ని విడిచిపెట్టి నవీన స్వభావంగా ధరించుకొని విశ్వాసంలో నిలకడ కలిగి ఉండాలండి. మారు మనసు పొందుదాము అనుకుంటే సమయం లేదు కదండి. మీరు మీ పాపములను విడిచిపెట్టి పశ్చాత్తాపడి అతి త్వరలోనే రక్షణ పొందాలండి. దేవుని రాకడ అతి సమీపంలో ఉంది కదండి. మనమందరం ఏం చేయాలి? మారు మనసు రక్షణ పొందాలండి. అలాగే తర్వాత ఏం చెప్పానండి నేను? జైలు అధికారి. ఆయన ఏమని అడిగాడు దేవుణ్ణి? రక్షణ పొందాలంటే నేను నా కుటుంబం ఏమి చేయాలని దైవ సేవకులను అడిగాడండి ఆయన. రక్షణ పొందాలంటే ఏం చేయాలని వాళ్ళు చెప్పారు ఆయనకి? విశ్వాసంతో ప్రార్థన చేస్తే పరలోక రాజ్యం చేరతారని చెప్పారు కదండి. అంటే అక్కడ కూడా జైలు అధికారం దేవుడు ఏమంటున్నాడు? అదే సేవకులు ఏమంటున్నారు? విశ్వాసంతో ప్రార్థించాలంటున్నారండి. విశ్వాసంతో ప్రార్థించకపోతే ఆయన రాజ్యానికి వెళ్ళడానికి ఎంత మాత్రం మనం అర్హులు కాదండి. అలాగే మనము ప్రతి వాక్యాన్ని వింటున్నామే, విశ్వాసంలో ఇంకా జీవించలేకపోతున్నామంటే మనలో క్రియలు అడ్డుగా ఉన్నాయేమో దేవునికి మనకి, లేకపోతే మన ప్రవర్తన దేవునికి అడ్డుగా ఉన్నదేమో. మీరు ఒక్కసారి పరీక్షించుకుంటే మంచిదండి. అలాగే రక్షణ పొందుకోవడానికి మీరు ఎందుకు ఆలస్యం చేస్తున్నారో మరి కొంతమంది. దేవుని రాజ్యం అతి సమీపంలో ఉంది కదండి. ఆయన రాజ్యానికి వెళ్ళడానికి మనము ఏం కలిగి ఉండాలండి?
బుద్ధి కలిగిన కన్యకల్లా దీపాలు దివిటీలు పట్టుకొని ఉండాలండి. ఆయన తలుపు ఎప్పుడు తీస్తాడని వేచి చూడాలి, అంతేగాని బుద్ధి లేని కన్యకల్లా పడుకొని ఉంటే ఆయన వచ్చి వెళ్ళిపోతారండి. నూనె లేదని వాళ్ళు ఏం చేశారు, నూనె కోసం అప్పుడు యేసు ప్రభు వచ్చాక కొట్టి దగ్గరికి వెళ్ళారండి. అప్పుడు వాళ్ళు ఏమైనా తెరిచి కూర్చున్నారా వీళ్ళు వస్తారని? లేదు కదండి, వాళ్ళు మూసేసుకున్నారు. వీళ్ళ దివిటీల్లో నూనె లేదు. యేసు ప్రభువును ఎదుర్కోవడానికి వారు అర్హులుగా ఉన్నారా? అలాగే మీరు ఉంటారండి. బుద్ధి లేని కన్యకల్లా మీరు జీవిస్తారా? బుద్ధి కలిగిన కన్యకల్లా జీవిస్తారా? అలా జీవించాలంటే మనలో ఏముండాలండి? ప్రార్థన జీవితం ఉండాలి, ఆశీర్వాదాలు కలిగి ఉండాలి కదండి. అలాగే వీటన్నిటికీ నేను ఫస్ట్ పాయింట్ ఒకటి చెప్పానండి. అంశం ఏంటంటే దీనికి అడిగిన వాటిని అనుగ్రహించే దేవుడండి. మనము ఏది అడిగినానో ఆయన ఆశీర్వాదాలు దయచేస్తున్నాడంటే ఆయనకి ఇష్టకరంగా మనం జీవిస్తున్నామనే కదండి. ఇంకా మనము ఎట్టి క్రియల వలన వెనక్కి తగ్గుతున్నామేమో దేవుని సన్నిధిలో. ఒక్కసారి మీరు పరీక్ష చేసుకుంటే మీ జీవితాలను మీకు అర్థమవుతుందండి. అలాగే మనం ఆశీర్వాదాన్ని పొందుకోవాలంటే బైబిల్లో భక్తులు ఎట్టి రీతిగా నడుచుకున్నారో మీకు ఈరోజు 7 గురించి మీకు చెప్పాను కదండి. వారు ఎట్టి జీవితాన్ని, ఎట్టి ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉండే ఆశీర్వాదాలు పొందుకున్నారో మీరు కూడా అట్టి రీతిగా ఆశీర్వాదాలు పొందుకోవాలండి. అందరూ మా గురించి ఈరోజు దేవుడిని అడిగిదామా? మీకున్న సమస్యలు ఏవైతే ఉన్నాయో అవి దేవుడు త్వరలోనే తీర్చిపోతున్నాడండి. కన్నీటితో దేవుడిని అడుగుదాం. అడుగుడి మీకు ఇవ్వబడినని దేవుడు చెప్పాడని మనం అడుగుదాం దేవుణ్ణి ఈ రాత్రి సమయం ముందు. ప్రభువా ప్రార్థన నేర్పయ్యా, ప్రార్థించకుండా నేనుండలేనయ్యా. ప్రభువా ప్రార్థన నేర్పయ్యా, ప్రార్థించకుండా నేనుండలేనయ్యా. నీ పాదాలు తడపకుండా నా పయనం సాగదయ్యా.